38వ హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యక్రమంలో ఆమిశెట్టి రజితక్క వేదిక మీద ఈరోజు పాట పాడే అవకాశం కల్పించినటువంటి మా పర్సనల్ రవీంద్ర అన్నకి, అదేవిధంగా వేదిక మీద వచ్చిన పెద్దల అన్నలందరికీ, ఎల్లమ్మకి, నాగరాజన్నకి, పల్ల నరసింహన్నకి, మాపల్ల శంకరన్నకి, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి సార్కి, కృష్ణారావు సార్కి, అందరికీ పేరు పేరున నేను శిరస్సు నుంచి కళాభివందనలు తెలియజేస్తున్నా. అన్న చెప్పినట్టు నేను వచ్చింది జానపద నేపథ్యం అయినా కానీ వీళ్ళందరితో తిరిగి కొంత ఉద్యమ నేపథ్యం కూడా వెంట పట్టించుకున్నా. వాస్తవంగా నేను ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం పాట. వేలారే గంగగా ఇక్కడ నిలబడ్డా అంటే పాట. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మమ్మ, మా తాత, మా అమ్మ పాటలు పాడుకుంటూ పొలం పనులు వేసుకుంటూ వాళ్ళతో కలిసి పెరిగిన దాన్ని. ఆ పాటని ఇక్కడి వరకు అంటే బుక్ ఫేర్లో పాట బాగా నేను ఇక్కడ నన్ను పిలిచి రన్నవాళ్ళు. పాట నా వెనుక నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం పాట. నేను ఈరోజు ఇబ్బంది ఉంటున్నా అంటే పాట. నేను మీ అందరినీ కలుస్తున్నా అంటే పాట. ప్రతి దానికి నా జీవన విధానంలో వ్యక్తిగతంగా నేను ఎక్కడో బీడింగ్ చేసుకుంటూ ఊర్లో టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని అంటే పాటనే దానికి కారణం. నేను ప్రపంచ దేశాలు 16 దేశాలు ఇప్పటివరకు తిరిగినానంటే ఇక్కడ మారుమూల ప్రాంతం నాది. నిజామాబాద్ జిల్లా ముల్లంగి నా ఊరి పేరే. అక్కడ పుట్టి పెరిగి ప్రపంచ దేశాలు 16 దేశాలు తిరిగినా అంటే దానికి కారణం పాట. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. భిక్షపతన రాసింది మీ అందరికీ తెలుసు. ఈ తోడు ఇంటే బాధ ఉండదని తెలవని ఎందరో అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఈ తోడు ఇంటే బాధ ఉండదని తెలవని ఎందరో అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఇంత కాటకుడైనా బాతురుమల నిన్ను బతిమిలాడుకుంటాడో అమ్మా. నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనయ్యారా తెలియదేయమ్మా. నిన్ను విడిసి ఉండలేదమ్మా. ఇట్లా చాలా మంది బాత్రూమ్లలో కూడా గుడి రాగాలు తీసుకుంటూ ఉంటారు. ఉంటారా? మీరందరూ కొంచెం మాట్లాడాలి నాతో పాటు. ఇప్పటి వరకు ఏంటో సీరియల్స్ అని నేరాలు చూసినట్టు చూడకండి, నాకు భయం అవుతుంది. మాట్లాడి మనం జన్మలో రోజుగా ఆడలు అయితే గిన్నెలు తోముకుంటూ బట్టలు వెనుకుంటూ మొగలు అయితే బాత్రూమ్ పాడుకుంటారు కదా, కుండరాగాలు తీసుకుంటారా? అవునా? అంత అంటే అంత అద్భుతంగా ఎంత గొప్పగా రాసింది అన్న. అందుకే పాట మాకు ఏమున్నా, నా విషయానికి వస్తే నేను స్టార్టింగ్లో కళారంగంలోకి వచ్చినప్పుడు నాకు ఒక మెమెంట్ ఇస్తే వాళ్ళ పైసలు లేకుండా సరే అని పోతుంటే ప్రోగ్రాంలకి. అంత అంటే పాట అంటే అంత ఇష్టం, అంత పిచ్చి అట్లా ఉన్నా కాబట్టి ఈరోజు మీ అందరి ముందు నిలబడగలిగిన. నిజంగా నేను ఒక కళాకారిణి, ఒక జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా ఉద్యమంలో కూడా నా వంతు పాటతో చైతన్యం చేసినందుకు, ఉద్యమంలో పాల్గొనందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తా, అదృష్టంగా ఫీల్ అవుతా. అన్న చెప్పినట్టు నన్ను వేల నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్న జానపద పాటలు ఎన్నో ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మీ అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు. అందులో వేలారే గంగగా నాకు పేరు తెచ్చి నిలబెట్టిన పాట ఇప్పటికి కూడా మీరు అందరూ అడుగుతుంటారు ఎప్పుడు. ఒకసారి ఆ పాట ఉందాం. పుట్ట మీద పాల పిట్ట జాజిన గులాలి
ఈ పాట తర్వాత కూడా యశ్పాలన్న ఈరోజు ఈ సభలో అన్న ఉంటే బాగుంటుండే, కానీ లేడు. అన్న నాకు అద్భుతమైన పాట రాసిచ్చింది. ఆ పాట జానపద పాటగా బయటికి వచ్చి ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవచ్చు, ఒక ప్రభుత్వం పోయిందని కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికి తెలుసు ఆ పాట. పలుగురాళ్ళ పాడవది బాపో చన్నది అవి గనుగున కంచే ఆ కంచే సేల నిలవడి కాలువ కయ్యే మపై పాటలాడయ్యే. పలుగురాళ్ళ పాడవది బాపో చన్నది అవి గనుగున కంచే ఆ కంచే సేల నిలవడి కాలువ కయ్యే మపై పాటలాడయ్యే. మీ అందరికి మరి ఎన్ని గట్ల చూస్తుర్రు? ఇంత భయంకరంగా బిర్రా చేతులు కట్టుకొని చూస్తారు. చప్పట్లు కట్టచ్చు కనీసం కొట్టాలి. పలుగురాళ్ళ పాడుల బాపో చన్నది అవి గనుగున కంచే ఆ కంచే సేల నిలవడి కాలువ కయ్యే మపై పాటలాడయ్యే. పలుగురాళ్ళ పాడుల బాపో చన్నది అవి గనుగున కంచే ఆ కంచే సేల నిలవడి కాలువ కయ్యే మపై పాటలాడయ్యే. పలుగురాళ్ళ పాడుల ఈ పాటతో పాటు చాలా పాటలు ఉన్నాయి. ఇందాక నాగరాజన్న సార్ వాళ్ళు డ్రగ్స్ మీద చెప్తే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. అప్పుడు ఉద్యమంలో తెలియజేక వాడుతుండే ఎక్కువ. పండాకు తాండు గూడ అమ్మ వాగుతాండు ఈత వాళ్ళ కొడతాండు. అంటే ఇప్పటిదాకా నేను బాగానే ఎక్కలేదా మీకు? ఇందాక సార్ చెప్పినంత చెప్పి షేపడి షోలకు మీదట్టేది మీ అందరికి. వామ్మో నాయన, ఇదా మీ సీక్రెట్. అందుకే లైన్ ఉంటది, ఆకలాకలంటాండి అన్నమయ్యమంటాండి అన్న వేసినాక వాడు అమ్మ కొడుకు ఇంత ఇంత ఏమంటారు అద్భుతమైన కళలు తాగినా నాకు తెలియదు. గాడ మా రాకేష్ గాడ ఏంటో అనుసరిస్తుంది. ఆస్తికి రాకేష్ ఒక సపోర్ట్ పెట్టరు గట్టిగా తమ్ముడికి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఇంత మంచి వేదిక మీద అమ్మ తమ్ముడు అయిపోయింది కదా, సౌండ్ బాగా పెడుతున్నావు. నమస్తే, థ్యాంక్ యూ.
ఇంతసేపు అరిచి వాడుతుంటే పెట్టలేడు, ఇప్పుడు అయిపోయాక పెడుతున్నాడు సౌండ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరు సపోర్ట్లు పెట్టగా కొద్దిసేపు నేను ఫీల్ అవుతా కొద్దిసేపు, ఎందుకంటే చలి పెడితే సపోర్ట్లు పెట్టచ్చు కదా. చేతిలో నా వేడైతాయి, కొట్టి గట్టిగా పెట్టాలి సపోర్ట్లు. ఇది మన ప్రోగ్రామ్ కదా, మంది కాదు పక్కల ఇంటికి వచ్చి చూస్తారు. మనమేనా? మనమే అనుకోవాలి, చేతులు ఎత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అది అనేగా. ఓకే, నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి జానపదాలలో. ఒక పాలమూరు జిల్లా జానపదం పాట, ఎందుకనంటే చాలా మెలోడీ పాట, అది నాకు చాలా ఇష్టం అన్న లిరిక్స్ అవి. ఎందుకంటే కొన్ని రచయితలకు రాస్తే కూడా రాని పదాలు ఉంటాయి అందులో. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇలా జోడి చాలా ఇష్టం. ఎవరు రామస్వామి పాట ఉండే ఆయన సేకరించిన పాట చాలా అంటే ఈ పాట చాలా బాగుంటే ఒక అమ్మాయి ఇంత జానపదంలో ఎంత గొప్ప ఉంటే పదాలు రాస్తే కూడా కొన్ని రావు అట్లాంటి పదాలు ఉంటే ఇంకా లాస్ట్ చరణం వల్ల కానీ చాలా పెద్ద ఉంది, సమయం తక్కువ ఉంది కావచ్చు అని చెప్పి నేను కొంచెమే వాడినా. మళ్ళొకసారి ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిన అన్నకి రవీందర్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ డాన్స్ చేస్తా, లేచి ఉంటే ఒక పాట పాడతా, లేకపోతే క్లోజ్ చేస్తా. లేదా మరి సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని డాన్స్ చేయడానికి నేను కూడా ఎందుకు వస్తాను మీరు చేస్తుంటే చేస్తారా? రాకేష్ తమ్ముడు బాగా ఇంటికి రావాలి. ఇంకా ఏదంటే మీరందరూ ఎదురాలి, మీరందరూ ఎదురుతాంటే నేను పాట పాడుతున్నాడు. అడిగా వచ్చాడు అడిగినారు ఎవరో కడుగుతారు కథకు కట్టకు బండి